హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు చింత చిగురు టమాటా పప్పుని తయారు చేసుకుందాము. ఇది సమ్మర్ స్పెషల్ రెసిపీ అని అనొచ్చు. ఎందుకంటే చింత చిగురు మనకి సమ్మర్‌లోనే దొరుకుతుంది. మరి ఏ సీజన్‌లో మనకి దొరకదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింత చిగురిని పప్పులో వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ చింత చిగురు టమాటా పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ నేను 2 గుప్పెళ్ళ చింత చిగురునైతే నీట్‌గా వాష్ చేసి పెట్టుకున్నానండి. 2, 3 సార్లు నీళ్ళలో వాష్ చేసుకొని, పొడి బట్ట మీద ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా బాగా ఆరిన తర్వాత ఇందులో ఉండే ముదురు కాడల్ని తీసేయాలి. ఇలానే వేసామనుకోండి పప్పులో కాడలు కాడలుగా అలానే ఉంటాయి. ఈ ఆకుని శుభ్రం చేసుకున్న తర్వాత మనము వంటకి ప్రిపేర్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా మనము ఆకుని పప్పులో వేసుకోకూడదు. ఈ విధంగా మనము నలుపుకుంటే ఆకన్నది పొడి పొడిగా అయిపోతుంది. మరి ఈ కాడలు గూడా మనకి సెపరేట్ అయిపోతాయి. లేతగా ఉంటే వేసేయండి. కొద్దిగా ముదురుగా ఉంటే మటుకు కాడల్ని తీసేయండి. చూడండి ఈ విధంగా ఆకు మొత్తాన్ని బాగా నలుపుకోవాలి. ఈ విధంగా ఆకు మొత్తాన్ని నలుపుకుంటే మనకు ఈ పప్పు ఉడికినప్పుడు పప్పులోకి ఈ ఆకు మొత్తం బాగా కలిసిపోతుంది. ఈ విధంగా నలుపుకున్న తర్వాత చూడండి ఇన్ని కాడలైతే వచ్చాయి. ఇప్పుడు పప్పుని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. ఎందుకంటే చింత చిగురు ఏసి ఉడికించుకుంటాం గాబట్టి పప్పు తొందరగా ఉడకదు. అందుకని నానబెట్టుకున్నామనుకోండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్‌లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1:30 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలానే 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. 3 మీడియం సైజు పండిన టమాటాలు వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు గూడా వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని గూడా వేసుకొని, మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింత చిగురుని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసి, ఈ పప్పుని 4, 5 విజిల్స్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు పప్పు ఉడకలేదనుకోండి, ఎక్స్‌ట్రా 2 విజిల్స్ అయినా పెట్టి పప్పునైతే మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పప్పును ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూద్దాము. పప్పయితే బాగా ఉడికిపోయింది. ఇందులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈ నీళ్ళని పక్కన ఒక గిన్నెలోకి తీసేసి అప్పుడు పప్పుని మెదుపుకోండి. నీళ్లు పెట్టుకొని అలానే మెదుపుకున్నారనుకోండి పప్పు మెత్తగా మెదగదు. ఇందులో రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, పప్పు గుత్తితో ఈ పప్పుని మరీ మెత్తగా కాకుండా ఈ పప్పుని మెదుపుకోవాలి. పప్పుని ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు తాలింపుని పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరిగి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ తాలింపు బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత పప్పులోకి వేసుకోవాలి. అవసరమైతే ఇంగువ గూడా వేసుకోండి. నా దగ్గర లేదు గాబట్టి ఇంగువని వేయట్లేదు. ఈ విధంగా తాలింపు పప్పులో వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి 2 నిమిషాలు అలానే పెట్టుకుంటే ఈ తాలింపు ఫ్లేవర్ మొత్తము పప్పుకి బాగా పట్టేస్తుంది. అప్పుడు పప్పు మంచి టేస్ట్‌నిస్తుంది. అంతేనండి. మన చింత చిగురు టమాటా పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుంది. మరి మీరు గూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.